హలో ఎవ్రీవన్. ఈరోజు మన ఛానల్లో తెలుగింటి వంటలో ఎంతో పాపులర్ అయిన వడియాల పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం చింతపండు నానబెట్టుకోవాలి పులుసు కోసం. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు వేసి ఆవాలు పాప్ అయ్యాక జీరా అండ్ ఆల్ తాలింపు ఇంగ్రీడియంట్స్ వేసేసుకోండి. తర్వాత చాప్డ్ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ వేసుకొని మంచిగా ఫ్రై చేస్తూ కలుపుతూ ఉండండి. నెక్స్ట్ ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకొని మీడియం సైజులో చాప్ చేసుకోండి. ఆ తర్వాత ఆ టొమాటోస్ని కూడా ఆనియన్స్లో వేసి కలపండి. అండ్ కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేయండి. కరివేపాకు వేయడం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే అరోమా అక్కడి నుంచే కదా వస్తుంది. నెక్స్ట్ మన మేజర్ స్టెప్ ఏంటంటే వడియాలు. 1 కప్ వడియాలు కూడా అందులోనే యాడ్ చేసేయండి. యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేసేసేయండి. కర్రీ మాడిపోవడానికి ఛాన్సెస్ ఇప్పుడే ఉంటాయి, ఎందుకంటే మనం అల్లం పేస్ట్ యాడ్ చేసాం కదా. సో కలుపుతూ ఉండండి కొంచెం పేషెన్స్తో. నెక్స్ట్ 1 స్పూన్ టర్మరిక్ యాడ్ చేసేయండి. దాని తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ మీకు కావాల్సినంత, మీరు తినగలిగే అంత యాడ్ చేసేయండి. దాని తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేయండి. ఆ తర్వాత 4-5 మినిట్స్ మంచిగా ఫ్రై చేయండి. అండ్ నెక్స్ట్ మనం ఫస్ట్ నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఆ జ్యూస్ని ఇప్పుడు మనం ఈ మిక్చర్లో వేసి కలపాలి. మంచిగా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత కొంచెం మెంతిపిండి వేసుకోండి. ఎక్కువ వేస్తే చేదవుతుంది, నోట్ దిస్ పాయింట్. ఆ తర్వాత ఆయిల్ పైకి వచ్చే వరకు వెయిట్ చేయండి. 1 స్పూన్ మసాలా వేసుకొని కలుపుకోండి. దెన్ కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. మన వడియాల పులుసు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.